అందరికీ నమస్కారం. రాహుకాలం అనేటువంటి పంచాంగంలో పేర్కొనబడింది. ఎందుకు వర్జించాలి రాహుకాలాన్ని ముహూర్త సమయాల్లో గాని, మామూలు సమయంలో గాని? ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక విశిష్టమైనటువంటిది. జాతక చక్రంలో కాలం కా వర్జించేటప్పుడు అడ్డంకులు ఏర్పరిచి ప్రక్షాళన చేసేటువంటి అవకాశం రాహువు ఇస్తాడు గాబట్టి. అయితే దీన్ని ఎలా లెక్కిస్తారంటే సూర్యాస్తమయాల్లో కాలాన్ని మొత్తం లెక్కించి అందువచ్చు సమయాన్ని 8 భాగములు చేసి ఒక భాగాన్ని రాహు కాలంగా నేర్చారు. అంటే రాహుకాలం అంటే కేతుకాలం కూడా అదేగా వస్తుంది. ఎనిమిదవ స్థానం అంటే ఎనిమిదవ స్థానము అడ్డంకులన్నీ ఏర్పరుస్తుంది కాబట్టి ఎనిమిదవ భాగాన్ని స్వీకరిస్తారు. అయితే దీన్ని బట్టి రాహువు ఆత్మవిమర్శ చేసుకునేటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాడు. అమ్మవారు అంటే ఆ సమయంలో రాహువు అమ్మవారిని ఆరాధిస్తాడు